అన్నా నిన్ను నమ్మి నేను ఓట్లేపించిన, అన్నా నిన్ను నమ్మి నేను ఊరు ఊరు వాడ వాడ తిరిగి ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి తిరిగి నీ పేరు చెప్పి నీ కథ చెప్పి నిన్ను నమ్మమని ఇంకో నాతో పాటు 10 మందిని నమ్మించిన వాళ్ళందరి ముంగట నేను ముఖం ఎట్లా చూపెట్టుకోవాలి? నువ్వు రోడ్డు వేస్తా అన్నావు ఎందుకేయలే? నా నల్లగొండ బోసిపోయింది, నా ఆదిలాబాద్ చిన్నబుచ్చింది, నా కరీంనగర్ వెనకబడుతుంది. నిన్ను నమ్మే కదా నేను నాతో పాటు 10 మందిని ఈ పార్టీలకు తీసుకొచ్చిన, నిన్ను నమ్మే కదా నేను నాతో పాటు ఇంకో 20 మందితోటి పోలింగ్ బూత్లో ఓట్లు గుద్దిపించిన అని అడగాల్సిన బాధ్యత అసలు కార్యకర్తదే ఉంటుంది కదా. మరి కార్యకర్త ఏం చేస్తుండు? ఒక కామన్ మ్యాన్ అడుగుతుంది, ఇక్కడ ఒక సామాన్యుడు అడుగుతుండు. ఇప్పుడు చెప్తే ఏం జరుగుతుందో, ఒక సామాన్యుడు వీళ్ళని ప్రశ్నిస్తుండు. ఇప్పుడు లేకపోతే ఒక జర్నలిస్టు ఎవరో ఒకరు ప్రశ్నిస్తుండ్రు. అసలు ఈ ప్రశ్నించే సామాన్యులకు జర్నలిస్టులకు వత్తాసు పలకాల్సిన కార్యకర్త ఇప్పుడు ఏం చేస్తుడు? నీకు సిగ్గులేదారా నువ్వు మా అన్నని అంటున్నావు, గతంలో వాడిని ఎట్లా అనలే అని వీళ్లకు అండగా నిలబడుతూ వీడు చెయ్యాల్సిన పని ఎవడైనా చేస్తుంటే ఇక వానికి అడ్డుపడతా ఉన్నారు. ఇప్పుడు చెప్పుండ్రి ఇండియా బాగుపడుతుందా? ఇప్పుడు చెప్పుండ్రి కార్యకర్తల బతుకులు మారుతా? ఇప్పుడు 100 కోట్లు సంపాదించుకున్న ఒక ఎమ్మెల్యేకి నెలకు 10,000 జీతం ఉన్న ఒక కార్యకర్త కొమ్ము కాస్తా ఉన్నాడు. ఆ 10,000 జీతం కూడా గ్యారంటీ లేదు. అంటే ఒక మాట ఏదో మరీ చిన్న బుచ్చొద్దు కనుక కొంత యాడ్ చేసిన. ఇప్పుడు చెప్పుండ్రి, 1,00,000 కోట్లు కమాయించిన ఒక ముఖ్యమంత్రికి ఒక కార్యకర్త ప్రొటెక్టర్గా ఉంటుండు. మరి కార్యకర్త బతుకులేమో మారతలేవా? ఒక్క పేద ముఖ్యమంత్రిని చూపెట్టరా నాకు? పేద ముఖ్యమంత్రి కోటిలు ఒక్కరిని లక్షలు ఒక్కరిని కాదు, ఈ గుమ్మడి నర్సయ్య వాళ్ళని సైకిల్ మీద పోయేటోళ్ళు ఒక్కరిని ఇద్దరిని కాదు, ఓ 10 మంది. ఇప్పుడు అక్యురేటెడ్ 50% అనుకోరు, 100%లా ఓ 50% మనం చూపెట్టగలుగుతారా నాకు? ఒక 50% పేద ఎమ్మెల్యేలు. పోనీ అట్లీస్ట్ ఓ మిడిల్ క్లాస్, పోనీ ఎబో మిడిల్ క్లాస్, ఒక నార్మల్ స్విఫ్ట్ డిజైర్లో పోయే ఒక ఎమ్మెల్యేని చూపెట్టు. కెన్ యూ షో మీ? స్విఫ్ట్ డిజైర్లో పోయి ఒక ఎమ్మెల్యేని చూపెట్టు. ఒక్క ఎమ్మెల్యేని స్విఫ్ట్ డిజైర్లో పోయి ఒక ఎమ్మెల్యేని చూపెట్టు. మినిమం ఫార్చునర్, తర్వాత ఓల్వో, BMW, ఇంకోటి. ఒక ఎమ్మెల్యే కొడుకు సింపుల్ లైఫ్ లీడ్ చేయడం చెప్పు నాకు. ఒక్క ఎమ్మెల్యే కొడుకు, ఒక ఎంపీ కొడుకుని చెప్పు. మన లెక్క గవర్నమెంట్ బళ్ళల్లో చదువుకునే ఒక ఎంపీ కొడుకునో మనవన్నో ముఖ్యమంత్రి మనవన్నో ఒక్కరిని చూపెట్టు. నేను 1వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి దాకా గవర్నమెంట్ బడిలనే చదివినా. ఒక ఎమ్మెల్యేని చూపెట్టు. వాళ్ళు ఏం డబ్బులు లేవు కదా, వాళ్ళు అంటారు కదా నేనేం దోసుకోలే, నేనేం తినలే, నేను పేదోన్ని, నాకేం డబ్బులు లేవు, నాకు వ్యాపారాలు ఏం లేవు, నేను రాజకీయాన్ని నమ్ముకున్నాను అనే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. వాడికి వచ్చేది 2-2.5 లక్షల జీతం. వాటి డీజిల్కో దానికో దీనికో వాడికి అద్దరు బట్టలు ఇస్త్రీకే పోతాయి కదా అన్న 2 లక్షల పైసలు. ఇవాళ రేపు ఇస్త్రీకి ఏమైనా పైసలు తక్కువ తీసుకుంటున్నారు. దానికి గంజేసి ఇస్త్రీ చేసి వాడు 50,000 షూస్ వేస్తాడు. వచ్చిన 2 లక్షలలో 50,000 ఆ షూస్కే పోతున్నాయి కదా. చేతికో బంగారు కడవ ఉంటుంది, దానికి ఒక 2 లక్షలు పోతాయి కదా. మరి ఈ పిల్లలను లక్షలు పెట్టి ఒక పెద్ద కాన్వెంట్ స్కూల్లో ఎట్లా చదివించగలుగుతా ఉన్నారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పుండ్రే? 1 కోటి పైన ఖరీదు గల కార్లను వీళ్ళు ఎట్లా కొనుగుతా ఉన్నారు? వచ్చిన 1.5 ఇయర్లోనే ఎట్లా కొనగలుగుతా ఉన్నారు? ఎట్లా సాధ్యమవుతా ఉంది ఇదంతా కూడా? వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు, మరి కార్యకర్తలే చేయాల్సినవి చేస్తలేరు. పోనీ నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, ఏమన్నా చేసుకో, నీ ఎమ్మెల్యేకు నిలబడు, ఏమన్నా చేయి. అట్లీస్ట్ నువ్వు 4 రూపాయలు సంపాదించుకున్నా సంతోషం అనిపిస్తుంది. అరే వాడు పడ్డ కష్టానికి వాడు కూడా బాగుపడ్డాడు రా, వాడింత బాగుపడుతున్నాడు రా కార్యకర్త, వాడింత ఎదిగిండ్రా. గా ఎమ్మెల్యే చుట్టూ తిరిగి ఆఖరికి వాడు కారు కొన్నాడు రా, గా ఎమ్మెల్యే చుట్టూ తిరిగి వాడు ఎకరం భూమి సంపాదించుకుండ్రా, గా ఎమ్మెల్యే చుట్టూ తిరిగి గ్రాండ్గా పెళ్ళన్న చేసుకుండ్రా అని పియ్యుండ్రా. కనీసం మీకు అంచె బాధ అనిపిస్తుండొచ్చు, కానీ 100 రూపాయలు 1000 రూపాయలు బీరు బిర్యానీలు ఇంకెన్ని రోజులు అడుగుదాం చెప్పుండ్రి. ఒక స్టేజ్లో నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు ఏర్పడకపోతుండొచ్చు, ఇప్పుడు అనిపించకపోతుండొచ్చు, కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు ఏకమై ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను ఇంకెవడైనా ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా ఉంటే అన్ని పార్టీ వాళ్ళని కలిపి చెప్పులతోటి కొట్టే రోజు ఒకటి వస్తుంది. నిజంగా చెప్తున్నా కదా. ఇక ఆవేశం పట్టలేక, ఆక్రోధం తట్టుకోలేక, ఇక గుండెల బాధ, కడుపుల బాధ తట్టుకోలేక మీరు అట్లా దాడి చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఇక మీకు కూడా పిల్లలు ఉంటారు,
వాళ్ళని కూడా సాదాలనా? ఒక ఎమ్మెల్యే భార్య బోసి మెడతోటి, ఒక్క ఎమ్మెల్యే భార్య మెడల ఈ దుకాణాల తిరణాలల్లో కొన్న ఒక మామూలు పుస్తల తాడు చూపెట్టు నాకు, గ్యారంటీ చైన్లు వేసుకుంటారు ఎవరైనా? మన కార్యకర్తలు అందరి భార్యల మెడలకు గ్యారంటీ చైన్లే. 6 నెలలకు రంగు పోయే గ్యారంటీ చైన్లు ఉంటాయి. ఈ కోటిలో దిల్సుఖ్ నగర్లో అమ్ముతారు. మా అన్నలు, మా కార్యకర్తలు అందరి భార్యలు అందరూ అవే వేసుకుంటారు. మా కార్యకర్తల అన్నల యొక్క అందరు అమ్మలు అవే వేసుకుంటారు. లేదు ఇన్ కేసు ఎవరన్నా బంగారం కొనుక్కుంటే చిట్ట చివరి వాళ్ళ కప్పులకో వాళ్ళ ఆర్థిక స్తోమతకు భరించలేక తీసుకుపోయి బ్యాంకుల్లో మార్వాడోళ్ళ దుకాణాలు కూలబెట్టుకుంటారు. దిస్ ఈస్ ద హ్యాష్ సాడ్ రియాలిటీ ఆఫ్ ఇన్ ఇండియా. ఒక కార్యకర్త యొక్క జీవితం, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఇట్లనే ఉన్నది మన భారతదేశంలో. ఒక ఎమ్మెల్యే భార్య మెడలు చూపెట్టు. ఎమ్మెల్యే బిడ్డలు డైమండ్ రింగులు పెట్టుకుంటారు భయ్. మరి మన కార్యకర్త పిల్లలు చెప్పుండ్రి, గిడ చినిగిపోయి ఉంటాయి బట్టలు ఆడబిడ్డలకు కూడా. ఇక మగోడికి అయితే ఉంటుందో ఉండదో లావు కింద. నాకు బాధ అనిపించి నేను ఇదంతా కూడా చెప్తా ఉన్నా. మరి ఇది ఎట్లా మారాలి చెప్పుండ్రి? మార్పు మీలో రావాలి. వాడు తప్పు చేసినా కూడా వాడిని సపోర్ట్ చేయకుండ్రి. 100 కోట్లు తిన్నా కూడా సపోర్ట్ చేయకుండ్రి. ఇచ్చిన మాట తప్పినా కూడా సపోర్ట్ చేయకుండ్రి. అది ఏ పార్టీ వాళ్ళైనా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, మళ్ళీ ఇంక 100 సార్లు రిపీట్ చేస్తా. కాకపోతే మీకు అర్థం కావట్లేదంటే ఇక అది మీరు ఆలోచించుకోవాలి. ఇక నాలాంటి వాడు ఎంత మొత్తుకున్నా కూడా ఒక స్టేజ్లో ఆలోచన విధానం అనేది మీలో మొదలు కావాలి. ఇక బీహార్ కోసమే బీసీ మంత్రం. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఇక్కడ స్థానిక ఎన్నికలు సాగదీత. బీసీ నినాదం బీహార్లో వర్కౌట్ కాకపోవడంతో వదిలేసిన ఏఐసిసి అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇక్కడ 42% రిజర్వేషన్లు అటక మీదకే. మొత్తానికి బీహార్ కోసమే ఇక బీసీ మంత్రం పాడుతూ ఉన్నారని చెప్పేసి వార్త. విద్యుత్ ధరలకు రెక్కలు. బొగ్గుపై 5% నుంచి 18% పెరుగుతున్న జీఎస్టీ భారం. దేశంలో కరెంటు ఛార్జీలు పెరగవచ్చన్న అంచనాలు. అదే జరిగితే తయారీ రంగానికి కష్టాలే. ఆందోళనలో వ్యాపార పారిశ్రామిక వర్గాలు. అయితే ఇండియాను నడపడానికి ఎందుకు ఇంత ట్యాక్సులు, ఇంత ధరలు పెంచాల్సి వస్తుందో తెలుసా? నీ ప్రపంచంలో ఏ దేశాన్నైనా తీసుకో, ఎనీ కంట్రీ, నువ్వు ఏ కంట్రీనైనా చూస్ చేసుకో, ఇంత కరప్షన్ ఎక్కడ జరగదు. మరి జనాలకు వెళ్ళాల్సిన సంపద అంతా కూడా రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతున్నప్పుడు మళ్ళీ జనాలకు ఎట్లా ఇవ్వాలి? కానీ భలే ఒక గమ్మత్తైన సిస్టమ్ వీళ్ళు క్రియేట్ చేశారు తెలుసా. అసలు అది చాలా అద్భుతమైన సిస్టమ్. అది నీకు ఎక్కడ కని విని ఎరగని సిస్టమ్ అనేది మన ఇండియాలో మాత్రమే రన్ అవుతుంది. అంటే అది కూడా ఒక ఆర్ట్ అనమాట, అది ఒక కళ. ఈ కళను మనం అవమానించకూడదు, కానీ కొన్నిసార్లు ప్రశంసించాలి. ఇక అంటే వీళ్ళకున్న క్రిమినల్ బుద్ధికి, వీళ్ళకున్న క్రిమినల్ మెంటాలిటీకి, రాజకీయ నాయకులు చేసే ఈ రంకు పనులకు మనం ఏం చేసినా కూడా, ఎంత అభినందనలు చెప్పినా లేకపోతే ఎన్ని శాల్వాలు దండువాలు కప్పినా కూడా తక్కువే.